అరే ఈ జాఫ్రీ ఎప్స్టైన్ మీద కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా. ఎప్స్టైన్ మీదనా? చిన్న పిల్లల్ని ఇంకా ఆడవాళ్ళని వేరే ఐలాండ్ తీసుకెళ్లి వాళ్ళతో చాలా తప్పుడు పనులు చేయించాడు. వాడి మీదేనా? వాడే. అరే అవులే, వాడు 2019లోనే చనిపోయాడట గారా. అరే నీకు ఒకటి చాలా క్లియర్గా చెప్పాలి, కేవలం జాఫ్రీ ఎప్స్టైన్ ఇలాంటి మనిషి, ఇలాంటి క్రైమ్స్ కేవలం ఆ ఒక్క ఐలాండ్ లోనే జరుగుతాయి అనుకుంటే అవులా నేను కాదు నువ్వు. ఏం మాట్లాడుతున్నావురా? జస్ట్ ఈ 2026 ఇయర్లోనే ఢిల్లీ నుండి దాదాపు 800 కంటే ఎక్కువ మంది మిస్ అయ్యారు. అండ్ ఇంకా షాకింగ్ పార్ట్ ఏంటంటే అందులో 500 కంటే ఎక్కువ మంది ఆడవాళ్లే, 190కి పైగా చిన్నపిల్లలు ఉన్నారు. అవును, ఇదేదో కొత్త కేసు అంటున్నారు. అయినా పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కదరా. పైగా 200 కంటే ఎక్కువ మందిని ట్రేస్ చేశారు కూడా. అయితే అక్కడితో ఆపేద్దామా? లాస్ట్ ఇయర్ 2025లో కేవలం ఢిల్లీ నుండి 20,000 మంది మిస్సింగ్. దాంట్లో ఇప్పటి వరకు కేవలం 15,000 మందిని మాత్రమే పట్టుకున్నారు. గత 10 సంవత్సరాల్లో ఢిల్లీ నుండి దాదాపు 2 లక్షల కంటే ఎక్కువ మంది మాయమైపోయారు. ఇప్పటికి కూడా 52,000 కంటే ఎక్కువ కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి. చెప్పురా, వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళని ఎవరు తీసుకెళ్తున్నారు? ఎందుకు? వాళ్ళ మీద ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారా? లేదా మన ఇండియా చుట్టుపక్కల ఇలాంటి ఐలాండ్ ఏదైనా ఉందా? చెప్పురా.